నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలి రోజు బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. విశాఖలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సాంకేతికతతోనే ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యమని స్పష్టీకరణ. అమరావతిలో 150 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మిస్తామన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రణాళిక. పరమ పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని టీడీపీ ఆట స్థలంగా మార్చేసింది. విమర్శలు గుప్పించిన టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వినాయక పూజతో ఉత్సవాలకు ఈవో సీనా నాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం బాలా త్రిపుర సుందరి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఆనం, అనిత, సుజనా చౌదరి తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకురావడమే లక్ష్యమని, డిజిటల్ పరివర్తన ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలు మొబైల్ ఫోన్లలో చేర్చేలా రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 751 రకాల పౌర సేవలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. విశాఖపట్నంలో కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రధాన ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ-గవర్నెన్స్. As a matter of fact, it is very near to my heart. Not now, for the last 3 decades in this country. First time in this country, nobody used to talk about information technology. That is late 90s. At that time, internet revolution was innovated by Bill Gates. Because of that one innovation, world has become a global village. Earlier, what is happening in America, we don't know. What is happening in India, other countries don't know. With that single innovation, real time, we are able to reach everywhere. Very interestingly, I was CM at the time 95. I wanted to meet Bill Gates. He visited India. Then I asked his appointment. He gave a message to me, I am not meeting any politicians. I don't have any work, but I am a technology man. If anybody wanted to come and participate in my meetings, they can participate. Then I sent a word to him desperately. I want to meet you 10 minutes. I am having something to share with you. With great difficulty, he gave me 20 minutes time. Then I went to American ambassador's house. We had a meeting. At that time, nobody used to give PowerPoint presentations. 4 days, 5 days, I prepared everything. I gave PowerPoint presentation. By seeing that, he is totally impressed. He said, never I have seen this type of PowerPoint presentation, even with my professionals.
As a politician, you are able to give amazing experience for me. Then he asked me, what you want? I told him only one thing, I don't want anything from you. Indians are very strong in information technology. Reason is very simple. We are very strong in mathematics. British left English to us while taking everything. So this is a deadly combination for information technology. Then he was telling to me, yes, I entirely agree. India will play a very crucial role. Then I asked one thing. I want only one thing from you. If at all you are coming out of Seattle, come to Hyderabad and set up your Microsoft Development Center. That was my wish. Then he said, I don't have any idea as on now. We will work together. Then I used to cultivate friendship with him. In Davos, I used to meet. All the way I went to Seattle. I invited to Andhra Pradesh. He came to Andhra Pradesh. By that time, he was totally convinced. First development center has come to Hyderabad after Seattle. That is the first development. రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో 150 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని రాబోయే 24 నెలల్లో పూర్తి చేసే చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో గ్రంథాలయ అభివృద్ధి సెస్ బకాయిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం శోభా డెవలపర్స్ అనే సంస్థ 100 కోట్ల భారీ విరాళం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. దాతల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష, కానీ ఈరోజు దేవాంశం చూస్తే పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష. ఆ అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది. దేవాంశ్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా 5 పుస్తకాలు కొంటే 5 రోజుల్లో 5 పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష. సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష, ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్ లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. రెండో అంశం అధ్యక్ష వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే గౌరవ సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు. నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లైబ్రరీలు ఉన్నాయి, జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం, అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష. ఈ 100 రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం, 100 రోజులు లాంచ్ చేస్తాం. అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చుని నాకు ఈ పుస్తకం కావాలి,
లైబ్రరీలో ఉందా లేదా, స్టాక్ లో ఉందా లేదా, వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా, అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ప్రధానంగా యూనివర్సిటీస్ కే పెట్టారు. కేంద్ర మంత్రితో నేను చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్లి, ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ GSWS గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్, డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాం. అది కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు 13 ఉన్నాయి అధ్యక్ష, కానీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడినాయి. అది ఫైనాన్స్ లోనే త్వరితగతిగా క్లియరెన్స్ తీసుకుని ఆ 26 జిల్లా గ్రంథాలయాలు కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. తమ రాజకీయ ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవడం అధికార పార్టీకు రివాజుగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని, కూటమి ప్రభుత్వం ఎదుట వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని నిరంతరం సాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారంలో ఆస్తులు కొట్టేశారన్న మంత్రి లోకేష్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలని పట్టుబట్టారు. తాను తప్పు చేశానని తెలితే అలిపిరిలో తల నరుక్కుంటానన్న బోమన అది అబద్దమని తెలితే లోకేష్, బీఆర్ నాయుడులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పొలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29/4/2003 సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా 8 $100 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడే ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్ కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మేము సిద్ధంగా ఉన్నాం. 1కి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.